నాన్న కొత్త కార్. ఇవాళ సెలవు రోజు. గట్టు, చింకీ, అమ్మ, నాన్న కలిసి కూర్చొని పాత ఆల్బం చూస్తూ ఉంటారు. ఈ ఆల్బం చాలా పాతది. నాన్న, నేను చూడండి ఎంత యంగ్గా కనిపిస్తున్నామో, మీరు చూడండి ఎంత చిన్నగా కనిపిస్తున్నారు. అవునమ్మా. ఓ ఇక్కడ చూడు చింకీ, నువ్విక్కడ అచ్చం అబ్బాయిలా కనిపిస్తున్నావు ఈ ఫోటోలోని. అవును గట్టు, నువ్వు అచ్చం అమ్మాయిలా కనిపిస్తున్నావు చూడు. అమ్మా, ఇది చాలా తప్పు కదా. నేనేమో అమ్మాయిలాగా, చింకీ ఏమో అబ్బాయిలా కనిపిస్తుంది. అలా ఎందుకంటే గట్టు, చింకీ నీకంటే చిన్నగా ఉంది కాబట్టి. చింకీకి హెయిర్ అప్పుడు పొడవుగా రాలేదు, కానీ నీకు పొడవుగా వచ్చింది. చిన్నగా ఉన్నప్పుడు నువ్వు కటింగ్ చేయించుకోవడానికి బాగా అల్లరి చేసేవాడివి. ఓ అదన్నమాట విషయం. అమ్మా, ఇంత ఇంత మంచి కార్ ఎవరిది? బాబు గట్టు, ఆ కార్ మనదే. వావ్, ఈ కార్ ఎంత కూల్గా ఉంది. అవును బాబు గట్టు, ఈ కారు ఆ సమయంలో చాలా టాప్ మోడల్ తెలుసా? నాకు తెలిసి ఇప్పటిది రావడమే లేదు. అయితే నాన్న, మరి మన కార్ ఎక్కడుంది? ఆ నాన్న, ఈ కార్ ఎక్కడుంది? గట్టు, చాలా సంవత్సరాలు మనం దాన్ని ఉపయోగించాము, కానీ అది పాడైంది. అందుకే దాన్ని తీసేశాను. వావ్ అమ్మా, ఇవన్నీ వినడానికి చాలా బాగున్నాయి. హా పిల్లలు, ఇంకా నాకీ కార్ అంటే చాలా ఇష్టం ఉండేది. మీరు ఈ కార్లో చిన్నప్పుడు చాలా తిక్క పనులు చేస్తుండేవారు. అమ్మా ఇంకా చింకి మాట్లాడుకుంటూ ఉంటారు, కానీ గట్టు నాన్నని గమనిస్తుంటాడు. నాన్న చాలా ధ్యాసగా ఫోటోలో ఉన్న కార్ చూస్తూ ఉంటారు. ఆయన కళ్ళల్లో తెలియని మెరుపు కనిపిస్తూ ఉంటుంది. గట్టు ఏమీ మాట్లాడకుండా కేవలం అతన్ని చూసుకుని ఉండిపోతాడు. సరే, ఇంకా అందరూ వచ్చి భోజనం చెయ్యండి. చింకీ, మీరు వచ్చి నాకు హెల్ప్ చేయండి. అందరూ కలిసి భోజనం చేస్తారు, కానీ గట్టు మాత్రం వేరే ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అతను నెక్స్ట్ డే స్కూల్ నుంచి వచ్చి అమ్మతో ఇలా అంటాడు. అమ్మా, నేను మీకు ఒకటి చెప్పాలి. మనం నాన్న కోసం ఒక కొత్త కార్ తీసుకుంటే ఎలా ఉంటుంది? నాన్న పాత కార్ని చాలా మిస్ అవుతున్నట్లున్నారు. బాగట్టు, నువ్వైతే నా మనసులో మాట చెప్పావు. ఇంకా నేను నోటీస్ చేశాను. నేననుకున్నాను చాలాసార్లు నాన్నకు కారు కొనాలి అని. అయితే ఆలస్యం ఎందుకు? ఇవాళ మనం వెళ్ళి నాన్న కోసం కార్ చూసి వద్దామా? అమ్మా, నేనైతే మంచి మంచి మోడల్స్ కూడా తెలుసుకున్నాను నా ఫ్రెండ్స్ దగ్గర. సరే పిల్లలు, మనం కార్ చూసి వద్దాము రేపు, సరేనా? తర్వాత గట్టు, చింకీ ఇంకా అమ్మ వెళ్ళి షోరూంలో ఒక కార్ ఫైనల్ చేసి వస్తారు. గట్టు ఇంకా చింకీ చాలా ఎగ్జైటింగ్గా ఉంటారు, కానీ అమ్మ వాళ్ళ ఎగ్జైట్మెంట్ని దాచిపెట్టుకోమని చెప్తుంది. గట్టు, చింకీ, నాన్న వస్తూ ఉంటారు. మీరు మీ ఎగ్జైట్మెంట్ని కాస్త దాచిపెట్టుకోండి. కానీ అమ్మా, మనం నాన్న దగ్గర ఈ విషయం ఎందుకు దాచిపెట్టాలి? అరే చింకీ, రేపు కారు వచ్చిన తర్వాత మా నాన్నకి సర్ప్రైజ్ ఇద్దాం, అదే కదా? అవును చింకీ, గట్టు సరిగ్గా చెప్తున్నాడు. ఇప్పుడే మనం ఇంత ఎగ్జైటెడ్గా ఉండడం చూస్తే నాన్నకి అనుమానం వస్తుంది. రేపు సర్ప్రైజ్ అప్పుడు అంత మజా ఉండదు, అర్థమైందా? సరే అమ్మా, నాకు అర్థమైంది. ఇంకా మీరు కంగారు పడకండి. నేను నార్మల్గా ఉంటాను, నాన్నకి అనుమానం రాకుండా. కాసేపటికి నాన్న వస్తారు. అందరూ కలిసి మాట్లాడుకుంటారు. ఇంకా ఉదయం అయిన వెంటనే డోర్ బెల్ మోగుతుంది. నాన్న వెళ్ళి డోర్ తీస్తారు. హలో సార్, గుడ్ మార్నింగ్. ఇది మీ కొత్త కార్ కీస్, మీరు తీసుకోండి. ఏమిటి, కొత్త కారా? సారీ, నీకేదో కన్ఫ్యూజన్గా అయినట్టుంది. మీరు తప్పు అడ్రస్కి వచ్చినట్లుగా ఉన్నారు. లేదు లేదు, ఆయన ఏమీ కన్ఫ్యూజ్ అవ్వలేదు, ఇంకా తప్పు అడ్రస్కి రాలేదు. ఆయన వచ్చింది కరెక్ట్ అడ్రస్సే, ఇస్తుంది కరెక్ట్ పర్సన్కే. ఏంటి నువ్వన్నది నాకేం అర్థం కాలేదు. సర్ప్రైజ్! నాన్న బయటకు వెళ్లి కొత్త కార్ని చూస్తారు. ఇంకా ఆయన ఆనందానికి అవధులే ఉండవు. ఏ, ఇది నిజమేనా? ఇది నా కొత్త కారా? నేను అసలు నమ్మలేకపోతున్నాను. హా, నేను ఇంకా పిల్లలు కలిసి మీకు కార్ గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాం. ఇంకా మీ ఆనందాన్ని చూస్తే నాకు అర్థమవుతుంది మీకు ఈ కార్ చాలా బాగా నచ్చిందని. ఓ, నేను అసలు ఎంత సంతోషంగా ఉన్నానని చెప్పలేకపోతున్నాను. మీరు నాకు ఇంత మంచి గిఫ్ట్ ఇస్తారని నేను అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. అయితే నాన్న, అదే విషయం మీద మనం ఇప్పుడు ఒక రైడ్కి వెళ్ళొద్దామా? అవును నాన్న, పద రైడ్కి వెళ్దాం. ఇవాళ వాతావరణం బాగుంది. పిల్లలు, తప్పకుండా మనం టెస్ట్ డ్రైవ్కి ఇప్పుడు వెళ్ళొద్దాము. అరే, ముందు టిఫిన్ అయితే చేయండి, తర్వాత తిరిగి రావచ్చు.
అరే ఇవాళ టిఫిన్ మనం బయటే చేద్దాము, మన కొత్త కారులో తిరుగుతూ. యే! పదండి పదండి తప్పకుండా. నాకు కూడా టిఫిన్ వండాల్సిన అవసరం ఉండదు. నాకీరోజు రెస్ట్. తర్వాత గట్టు ఇంకా చింకి కారులో కూర్చుంటారు. నాన్న అందర్నీ తీసుకుని వడాపావు తినిపించడానికి తీసుకెళ్తాడు. వావ్ నాన్న, ఈ కార్ ఎంత స్మూత్గా వెళ్తుంది. ఇందులో వెళ్తుంటే భలీగా ఉంది. నాన్న, ఇందులో త్వరగా సాంగ్స్ ప్లే చేయండి. నేను సౌండ్ క్లారిటీ వినాలనుకుంటున్నాను. ఆ చింకీ, ఇప్పుడే పెడతాను. ఏం పాట కావాలి నీకు? ఆగండి నాన్న, నేను ప్లే చేస్తాను నా ఫేవరెట్ మ్యూజిక్ని. వావ్, ఆడియో క్లారిటీ ఇంత బాగుంది. ఇంక చూడండి, సీట్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి కదా. అరే మన కొత్త కార్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇందులో ఎలాంటి లోపం లేదు. అయినా కొత్త కారు వచ్చినందుకు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. కానీ నాన్న ఆనందం మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. కాసేపట్లో నాన్న కారు ఆపి అందరి కోసం వడాపావు తీసుకొనొస్తారు. ఇదిగోండి పిల్లలు, మన కొత్త కారులోని మొదటిసారిగా టిఫిన్ చేయండి. ఇవ్వండి నాన్న, ఇది చాలా టేస్టీగా ఉంది నాన్న. మన కార్లో కూర్చొని తింటే ఆ మజానే వేరు. ఆహా, మజా వచ్చింది. వడాపావు కన్నా రుచికరమైంది ఏముంటుంది? ఉదయం పూట తినడానికి ఇంకా ఏమీ ఉండదు. నిజంగా మనం కార్లో కూర్చొని వడాపావు తినడం కంటే మంచిది ఇంకా ఏదీ లేదు. నాన్న, ఈ రోజు నుంచి మీరు కార్లో మమ్మల్ని స్కూల్లో డ్రాప్ చేయండి. సరే గట్టు, నువ్వు ఎలా అంటే అలా, సరేనా? ఇంకా నాన్న రోజు సాయంత్రం మమ్మల్ని బయటికి తిప్పడానికి తీసుకెళ్ళండి. అరే వా చింకి, నువ్వు నీ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటున్నావు. సరే బాబా, సరే. ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలో నాకు చెప్పండి. అందరినీ అక్కడికి తీసుకుని వెళ్తాను. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నాన్న మాటలు విని అందరూ పెద్దగా నవ్వుతారు. ఇంకా వాళ్ళ కొత్త కారులో మజాగా అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు.